సపోజ్గా ఒక నంబర్కి యూనిట్ డిజిట్ తీసుకుంటున్నా, ఒక నంబర్కి యూనిట్ డిజిట్ తీసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 8 9 0. 1 2 3 4 5 6 7 8 9 0. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒక నంబర్కి పాసిబుల్ అయిన యూనిట్ డిజిట్స్. ఇవన్నీ ఒక నంబర్కి పాసిబుల్ అయిన యూనిట్ డిజిట్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? పాసిబుల్ అయిన యూనిట్ డిజిట్స్. క్యూబ్ వేద్దాం. 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 8, 6 cube is ఇక్కడ యూనిట్ డిజిట్ రాద్దాం, డిజిటల్ సమ్ రాశాను 5, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729, 0 cube is 0. ఒక నంబర్కి పాసిబుల్ యూనిట్ డిజిట్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 0. దీనికి క్యూబ్ చేస్తే 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729. చాలా జాగ్రత్తగా ఆలోచించండి సార్, మంచి కాన్సెప్ట్ ఇది. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఏమేమవ్వదు? 2 3 7 or 8. ఓన్లీ వీటి నంబర్ని క్యూబ్ చేస్తే నాకు వేరే నంబర్ వచ్చింది. పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8. పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8. దాన్ని క్యూబ్ చేస్తే నాకు వేరే నంబర్ వస్తుంది. మిగతా అన్ని సేమ్ నంబర్స్. 1 cube is 1, 4 cube is 4, 5 cube is 5, 6 cube is 6, 9 cube is 9, 0 cube is 0, 0 cube is 0. మిగతా పర్ఫెక్ట్ స్క్వేర్స్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8, 2 3 7 or 8. అవే నంబర్స్కి క్యూబ్ చేస్తే నాకు ఆన్సర్ వేరేది వచ్చింది. ఆర్ సింపుల్గా ఆలోచించాలనుకుంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ 2 3 7 or 8తో ఎండ్ అవ్వదు. క్యూబ్ చేస్తే కింద నుంచి పైకి 2 3 7 or 8 ఫ్రమ్ టాప్ టు బాటమ్, 2 3 7 or 8 ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 3 7 or 8. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలనుకుంటే 2ని క్యూబ్ చేస్తే 10 - 2 8, 10 - 3 7, 10 - 7 3, 10 - 8 2. పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8. ఓన్లీ 2 3 7 or 8ని క్యూబ్ చేస్తే నాకు వచ్చేది రివర్స్ 2 3 7 or 8 కింద నుంచి పైకి. ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైంది కదా సార్? పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్స్ విత్ 2 3 7 or 8. ఓన్లీ ద నంబర్స్ 2 3 7 or 8 ఆన్ క్యూబ్ ఇట్ విల్ బి 8 7 3 or 2. It will be 8 7 3 or 2. Are you all with me? Any doubts till now? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా మీకు? డౌట్ ఉంటే దయచేసి అడగండి. దాని తర్వాత మనం క్యూబ్ రూట్స్ చేద్దాం. ఎవ్రీబడి క్లియర్? కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత క్లియర్ ఉంటే క్లియర్ అని చెప్పండి, డౌట్ ఉంటే దయచేసి అడగండి. డౌట్ ఉంటే దయచేసి అడగండి. రైట్, కాన్సెప్ట్ రాసుకో. హౌ టు ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. హౌ టు ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. హౌ టు ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఒక పర్ఫెక్ట్ క్యూబ్కి క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలి? 3 ఎగ్జాంపుల్స్. క్యూబ్ రూట్ ఆఫ్ 1728, క్యూబ్ రూట్ ఆఫ్ 2744, క్యూబ్ రూట్ ఆఫ్ 68921, క్యూబ్ రూట్ ఆఫ్ 1061208.
cube the root of 1728, cube the root of 2744, cube the root of 68921 and cube the root of 1061208. ఇక్కడ చూడండి సార్, మనం ఆల్రెడీ ఒకటి చేసాము. దీని ఆన్సర్లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలంటే ఏం చేయాలి? 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. ఆన్సర్లో ఇక్కడ 3 డిజిట్స్ ఉంటాయి. ఆన్సర్లో ఇక్కడ 3 డిజిట్స్ కదా, నేను 4 డిజిట్స్ తర్వాత పెట్టుకున్నాను. 68921 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి, 3 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోవాలి. నా టక్కున మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇది 8. ఏ నెంబర్కి 8 వస్తుంది? 2 క్యూబ్కి 8. ఇది 2. 1 విల్ బి 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి. ఆన్సర్ ఈజ్ 12. స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి 12. ఇది 4. 2, 3, 7 or 8కే క్యూబ్ చేస్తే మిగతాది వస్తుంది. 4 అంటే విచ్ నెంబర్కి? 4కి 4ఏ వస్తుంది, 1కి 1ఏ వస్తుంది. 2 lies between which 2 numbers? 1 cube 1, 2 cube 8. స్మాలెస్ట్ నంబర్ ఎంత? 1. ఈ రెండిట్లో స్మాలెస్ట్ తీసుకోండి. 1 cube 1, 2 cube 8. స్మాలెస్ట్ ఈజ్ 1. స్మాలెస్ట్ ఈజ్ 1. 68. 68 ఏ రెండు నంబర్స్ క్యూబ్ మధ్యలో ఉంటుంది? 4 cube 64, 5 cube 120. స్మాలెస్ట్ నంబర్ 41. స్మాలెస్ట్ నంబర్ 41. లాజిక్ క్లియర్? 8 అంటే ఇది 2. 1061. 10 cube is 1000. 11 cube is 1331. స్మాలెస్ట్ ఏంటి? 10. ఆన్సర్ ఈజ్ 102. ఆన్సర్ ఈజ్ 102. 10612008. లాస్ట్ యూనిట్ డిజిట్ 8 ఉంది. 2 cube is 8. 2. 10 cube is 1000. 11 cube is 1331. 11 cube is 1331. I hope it is clear. 11 cube is 1331. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇదేమైనా డౌట్ ఉందా? ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. రివర్స్గా కూడా మనం చేయొచ్చు. రివర్స్ ఇలా చేయకండి సార్, ఆన్సర్లో ఇలా చేయకండి. ఆన్సర్ ఇంకా మనకు ఈజీగా రావాలంటే రివర్స్ నుంచి రావచ్చు.